సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం నస్సనకోట గ్రామ సమీపంలోనే ఉన్న తిరుమల దేవర దేవస్థానం కళ్యాణ మండపం నందు రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన మినీ మహానాడు కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం 12:50 నుంచి 4 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హాజరై ముందుగా పరిటాల రవీంద్ర విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి జెండా వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మినీ మహానాడు సమావేశంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. తాము తెలుగుదేశం పార్టీలోకి వచ్చి నేడు ఎమ్మెల్యే మంత్రి అయ్యామంటే అందుకు నందమూరి తారక రామారావే ముఖ్యమన్నారు. నందమూరి తారక రామారావు పిలుపు మేరకే కీర్తిశేషులు పరిటాల రవీంద్ర గారు తెలుగుదేశం పార్టీలోకి చేరి నేడు అంచెలంచెలుగా ఎదిగి సామాన్య ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు ఎన్నో పదవులు అలంకరించడంలో నందమూరి తారక రామారావు పరిటాల కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉన్నారని, మన అనంతపురం జిల్లాలోనే కొంతమంది ప్రజాప్రతినిధులు రవీంద్రకు ఎమ్మెల్యే పదవి కానీ మంత్రి పదవి కానీ ఇవ్వకూడదని అడ్డంకులు సృష్టించిన నందమూరి తారక రామారావు తమ కుటుంబం పైన నమ్మకం ఉంచి తమను ఎంతో ఆదరించి రాజకీయాల్లో నేడు ఇంత స్థాయికి తీసుకురావడం కారణమైన నందమూరి తారక రామారావును మరియు తెలుగుదేశం పార్టీని ఇప్పుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు ఇస్తున్న సహకారాన్ని ఎప్పుడూ గుర్తుంచుకుంటామని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత మినీ మహానాడు సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలంతా పాల్గొన్నారు. ప్రజలందరికీ కూడా అండదండాలుగా ఉండిన వ్యక్తి మన చంద్రన్నని ప్రతి ఒక్కరు మనం గుర్తించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ రోజు ఈ స్థాయికి మంత్రి పదవి కూడా చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా పరిటాల రవి గారికి ఇచ్చారో అదే ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు కూడా 5 సంవత్సరాలు మంత్రి పదవి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రన్న. ఒక సివిల్ సప్లై మంత్రి ఏంటని ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడా కూడా ఒక మహిళకు అనేది ఇవ్వలేదు. పరిటాల కుటుంబానికి ఇస్తే ఎక్కడ తలంపులో తీసుకురాకుండా సరిగ్గా మేము పని చేస్తుందన్న ఆలోచనతోనే సివిల్ సప్లై మంత్రి ఇచ్చిన ఘనత మన అన్న చంద్రబాబు నాయుడు గారు. నా నియోజకవర్గం ప్రజలు కానీ మీ అన్న పరిటాల రవి గారు కానీ ఎక్కడ తల వంపల లేకుండా సక్సెస్ఫుల్ గా 5 సంవత్సరాలు మనం మంత్రి పదంలో కూడా వచ్చినామని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడైనా మన ధైర్యంగా నా కార్యకర్తలు కానీ నా లీడర్లు కూడా నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా సరే చెయ్యి చాపే వాళ్ళు కాదని కూడా చెప్తున్నాం. 10 మందికి పెట్టే వాళ్ళే నా నియోజకవర్గం ప్రజలు కానీ నా నియోజకవర్గం లీడర్లకే ఉంటుంది కానీ 10 మందితో చెయ్యి చాపే వాళ్ళు ఎవరు లేరని, ఈ రాష్ట్రంలో ఎవరు లేరని చాలా గొప్పగా చాలా గర్వంగా నేను చెప్పుకుంటానని చెప్పొచ్చు అని కూడా చెప్తున్నాం. ఆ రకంగా మనం చూస్తే చాలా మంది ఇక్కడ పెద్దలందరూ వేదిక మీద ఉండే పెద్దలందరూ కూడా మాట్లాడారు. మా మహిళా సోదరులు కూడా మాట్లాడారు. చాలా విషయాలు చెప్పాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నాం, ఇంకా మనం కార్యకర్తలు కూడా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరినీ కూడా మనం పైకి తీసుకొచ్చే బాధ్యత లీడర్లు కానీ మండల స్థాయి లీడర్లు కానీ ఎమ్మెల్యేగా నాకు కూడా ఉండాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. 5 సంవత్సరాల ఇబ్బందులు ఉన్నా బూత్ కన్వీనర్లు కానీ క్లస్టర్ కానీ యూనిట్ ఇన్ఛార్జీలు కానీ అదే విధంగా కేఎస్ఎస్ లో ఎవరైతే వాళ్ళు కానీ లీడర్లు కూడా అందరూ ఉదయ స్పందనలు కూడా వేసుకొని మంచి మెజార్టీతో మేము మళ్ళీ మా సునీతక్కని గెలిపించాలని ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కొంతమందికి ఇంకా మన ఎంపీ షాపులు కానీ చిన్న పదవులు పోస్టులు కూడా ఇచ్చాం. ఇంకా కొంతమంది ఉన్నారు, వారు కూడా పదవులు కానీ ఇంకా ఆర్థికంగా వాళ్ళు కూడా మనం బలపరిచే బాధ్యత అది నా మీదే ఉండాలని కూడా నేను తెలియజేస్తున్నాం. ఇంకా టైం 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏదో వరకంగా మీకు కూడా మాట ఇచ్చాం, తప్పకుండా అది కూడా నేను తీర్చుకుంటానని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాం. 9 నెలలు అయింది కదా, ఇంకా మాకు కాలేదని కొంతమందికి ఉండొచ్చు, కానీ మనకి